మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇటీవల హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను మొదలు పెట్టడానికి రాజమౌళి ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇందుకోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ను తీర్చిదిద్దారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ను ఈ నెలాఖరులో మొదలు పెట్టబోతున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని నాన్ స్టాప్ షెడ్యూళ్లతో శరవేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారట. ఇక ఈ చిత్రంలో కథానాయికగా ప్రియాంక చోప్రాను ఎంపిక చేశారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతున్నాయి. ఆమె ఇప్పటికే హైదరాబాద్కు విచ్చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. నాయికగా ప్రియాంక చోప్రా ఎంపిక దాదాపు ఖరారైందని, ఆమె బల్క్ డేట్స్ కోసం రాజమౌళి ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్లో ల్యాండ్ అయింది. రాజమౌళితో ఆమె చర్చలు జరిపిందని, లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారని వార్తలు వస్తున్నాయి. రాజమౌళితో సినిమా అంటే హీరోకైనా హీరోయిన్కైనా ఎక్కువ డేట్స్ ఇవ్వడం తప్పదు. సంవత్సరాల తరబడి షూటింగ్ జరుపుకుంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే బల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రియాంక బాలీవుడ్ సినిమాలే కాకుండా హాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ప్రియాంక ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజమౌళి సినిమాలో దాదాపు ఆమె హీరోయిన్గా ఖరారన్నట్టే అని తెలుస్తుంది. ఇప్పుడు ప్రియాంక దృష్టి హాలీవుడ్ పైనే ఉంది. రాజమౌళి చేసే సినిమా కూడా హాలీవుడ్ స్థాయిలోనే ఉంటుందనే ప్రచారం జరుగుతోంది కాబట్టి ఆమెనే ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో తీస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తీస్తారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో హాలీవుడ్లో కూడా విడుదలయ్యేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. 3000 కోట్లు వసూలు చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం గురించి రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి అప్డేట్స్ ఇస్తారని సమాచారం. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.